అందరికీ నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను యశు మాశెట్టి. నేను యాక్ట్రెస్ ఎస్ వరలక్ష్మి గారు సర్దే వరలక్ష్మి గారి రోల్ ప్లే చేశాను. ఆవిడ పాపులర్లీ నోన్ యాజ్ అ సింగర్ అండ్ యాక్ట్రెస్. అండ్ ఈ హ్యాపీ జర్నీ చాలా హ్యాపీగా జరిగింది. అండ్ మరికొన్ని ఎక్సైటింగ్ విషయాలు మాట్లాడుకుందామా? సో ఇక్కడ మనతో కళ్యాణ్ రామ్ గారు అండ్ బాలకృష్ణ గారు ఉన్నారు. సో మీకు కావాల్సిన ముచ్చట్లన్నీ ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ థాట్ ఎన్టీ రామారావు గారి గురించి ఇలా స్టోరీ చేయాలి, ఇలా కథ వినగానే మీకు ఎలా ఉండింది, ఎలా అనిపించింది? అంటే నేహాభిక్రమణ శ్రుతి ప్రత్యవాయున విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అనే ఒక శ్లోకం ఉంది. అదేంటంటే మహానుభావుల గురించి, అంటే వాళ్ళకి పుట్టుక ఈ మరణాలతో సంబంధం ఉండదు. అంటే భగవంతుడి చేత ఎన్నుకోబడి అన్నమాచార్య గారు అన్నారు, లేకపోతే రామానుజాచార్యులు గారు అన్నారు, అలాగే షిరిడి బాబా, అలాంటి మహానుభావులు ఆ కోవకు చెందిన మనిషి నందమూరి తారక రామారావు గారు. అందుకని ఎప్పుడు అంటున్నాను, నా తండ్రి కంటే కూడా ఎక్కువగా నా గురువుగా, నా దైవంగా భావిస్తానండి. అలా అటువంటి మహామనిషి కథ, జీవిత చరిత్ర, అంటే జనాలకి అందరూ తెలిసిన విషయాలు కాకుండా అంత జీవిత చరిత్ర తెలియపరచాలని అనే కంటే కూడా ఆవిష్కరింపజేయాలనే ఒక థాట్. అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన పట్టుదల, ఆయన ఆవేశం, ఆయన క్రమశిక్షణ, ఇవన్నీ కూడా భావి తరాలు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే గతాన్ని మన భావి తరం దాన్ని నిర్లక్ష్యం చేస్తుందో, దాన్ని ఎలా అవి మరుగున పడిపోతుందో, దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలి అన్న ఒక ధ్యేయంతో మరి ఆ భగవంతుడే పలికించాడు అనుకుంటా నా చేత. ఇప్పుడు నెమ్మకూరులో నేను మా అల్లుడు నారా లోకేష్ దత్త తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ముందు అనుకుంది కాదు, అక్కడ అనౌన్స్ చేద్దామని. నా చేత వాళ్ళే ఆ ప్రియ దంపతులే అనిపించారని నేను అనుకుంటాను. అప్పుడు అక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ అప్గ్రేడేషన్కి వెళ్ళాము నెమ్మకూరుకి. వెళ్ళినప్పుడు అప్పుడు నేను ఫస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో భావితరాలకు ఎన్టీ రామారావు గారు అలా నిలిచిపోవాలి అన్న ఉద్దేశంతో, అన్న లక్ష్యంతో ఈ సినిమాని చేద్దామని ఒక సంకల్పం నాలో కలిగింది. కూడా చిన్నప్పటి నుండి రాముడు కానీ కృష్ణుడు కానీ ఎలా ఉంటారు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది, ఒక పిక్చర్ వచ్చేది ఎన్టీ రామారావు గారి. ఏ పండుగలు వచ్చినా ఇంట్లో కూడా ఫస్ట్ ఆయన మూవీయే కనిపిస్తుంది. సో అలా పిక్చర్ అందరికీ ఉండిపోయింది. మా డికేడ్ అనే కాదు, అందరికి, తెలుగు వాళ్ళందరికీ. అంటే నేను చెప్పేది ఒక ఆయన నటుడుగానే కాదు, నటుడుగా చూసుకుంటే సరే, ఇక ఆయనే సాటి. ఆయన గురించి మాట్లాడడం అంటే సూర్యుడిని వేలుతో చూపించినట్టు అవుతుంది. ఒక నటుడుగానే కాదు అటు. అంటే నేను ఆయన రాజకీయ నాయకుడు అని ఎప్పుడు ఆయన అనను. ఈజ్ ఎ స్టేట్స్మెన్. అంటే ఏ జనమైతే ఆయన అందనాలను ఎక్కించారు, ఆ స్థాయికి ఆయన తీసుకొచ్చారు, వాళ్ళకి తిరిగి ఎలా రుణం, ఆయన ఎప్పుడు రుణం ఉంచుకునేవారు కాదు ఏ విషయంలో అయినా. మన వాళ్ళు అంటారు ఏదో శత్రు రుణం, రుణశేషం, శత్రుశేషం, అగ్నిశేషం ఉంచకూడదని. అలాగే ప్రజలు ఏ ఆదరాభిమానాలతో ఆయన్ని ఆ స్థాయికి తీసుకొచ్చారు, వాళ్ళకి తిరిగి అంటే అన్నీ కూడా ఆయనకి అలా కలిసి వచ్చినాయి. అటు రాజకీయాల్లో కూడా ఆయన ఏదైతే ఆయన ఆనాడు పథకాలని ప్రవేశపెట్టారో, ఇవాళ కూడా ఏ పార్టీ ముందుకు వచ్చినా, జనం ముందుకి ఏ నాయకులు ముందుకు వచ్చి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని గుర్తు చుంచుకున్న అవన్నీ ఒకప్పుడు రామారావు గారు అమలు చేసిన పథకాలే వాళ్ళు కాపీ కొట్టి ఇప్పుడు మోర్ దెన్ ఎనీథింగ్ అండి. బాబాయ్ చెప్పినట్టు ఈ ఫిల్మ్లో తాతగారు లైక్ ఎవ్రీవన్ నోస్ హిమ్, లైక్ ఈజ్ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్, ఆయన గ్రేట్ పొలిటీషియన్. ఇవన్నీ కాకుండా అండి హీస్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్. నేను ఒక మనిషి జీవితం అంటే మేమే చాలా కథలు కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ దగ్గర నుంచి చాలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మనిషి ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తుంటే వీఆర్ లైక్ ఎన్లైటెడ్. ఏంటి అంత గొప్ప వ్యక్తి నిజంగా అంటే వింటుంటే, వేరే వాళ్ళ నోట్లో నుంచి మనం ఆయన గొప్పతనం వింటుంటే చాలా ఆనందంగా ఉండేది. సో అదంతా కలగలిపి ఒక సినిమాగా రూపొందించారు. దట్స్ ద మెయిన్ థింగ్. లైక్ నౌ యూ కెన్ సీ ద హోల్ థింగ్ ఆఫ్ ఒక జీవితం. రామారావు గారిది మేజర్గా నాట్ ఓన్లీ మూవీస్ అండి, బట్ హౌ ఎమోషనల్ హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ పర్సన్. ఆయనకి మా నాయనమ్మ గారికి ఉన్న బాండింగ్ ఏంటి, సీ హౌ మచ్ వాల్యూ అ పర్సన్ గివ్స్ టు హిస్ ఫ్యామిలీ. ఫస్ట్ ఇంట కలిసి రచ్చగలం అంటారు ఫస్ట్ ఎప్పుడైనా సామెత. ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఆయన ఎంత ఇచ్చేవారు, ఎంత
ఎలా మాట్లాడేవారు ఆయన, వాళ్ళతో ఎలాంటి బాండింగ్ ఉండేది. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ థింగ్స్ దట్ చాలా మందికి తెలియదు ఎలా ఉండేవారు ఏంటి. ఆయన ఇప్పుడు సపోజ్ ఒక అసలు సినిమా ఇండస్ట్రీ రావాలనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఎవరికి తెలియదండి. ఓన్లీ బాబాయ్ వాళ్ళకే తెలుసు, అంటే బికాస్ దే హర్డ్ ఫ్రమ్ దేర్ హిజ్ మదర్, మా నాయనమ్మ దగ్గర నుంచి. సో అలాంటివన్నీ జనాల ముందు పెడతాం. అంటే ఒక మనిషి వెనక ఒక స్త్రీ ఎంత సక్సెస్ కి ఉమెన్ బిహైండ్. సో ఈయన సక్సెస్ కి మా నాయనమ్మ ఎలా ఉన్నారు, ఈయన సక్సెస్ కి ఈయన పిల్లలు ఎలా, అంటే సక్సెస్ అని కాదండి, హీస్ వాజ్ మోస్ట్ సక్సెస్ఫుల్, బట్ హౌ వర్ దేర్ as a family to support him. ఆయన పక్కనే ఉంటూ ఏం కావాలంటే అది లైక్ ఆన్ ద ఫ్లై. చెప్తుంటారు ఒక సినిమాకి వెళ్తుంటే నాకు ఏనుగు కావాలన్నారంట, అడవి రాముడు సినిమాకి నాకు ఏదో షూటింగ్ చేస్తూ నాకు ఏనుగు కావాలన్నారు, దాని వేసుకోకండి సారీ అంటే మా నాన్నగారు వీళ్ళందరూ ఏనుగు కావాలి యాక్టింగ్ చేయాలి ఏనుగు తీసుకొచ్చేది మనం ఇప్పుడు అడిగారు కావాలి ఒక షార్ట్ లోపు తీసుకుని ఈయన వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే సడన్లీ దేవర్ ఒక సర్కస్ లో వెళ్తున్నారండి, ఏనుగు తీసుకెళ్తారు. అరే బాబు ఏనుగు కనిపిందిరా తీసుకొస్తాం అంటే అన్ని కలిసి అంటే ఆ మనిషి యొక్క ఈ సినిమా కూడా యాక్చువల్ గా పుణ్య దంపతులు వాళ్ళ దీవెను వాళ్ళ దుస్వరూపంలో నేను సాధకైనప్పుడు కూడా చెప్పాను, అంత త్వరగతిని పూర్తి చేయడం సినిమా అంత పెద్ద సినిమాని మరి అన్ని కూడా అన్ని అదృశ్య రూపాలు అన్ని అలా కలిసి వచ్చినాయి ఆ సినిమా. ఈ సినిమా కూడా అలాగే అన్ని మేము ఒక ఫ్లైట్ కావాలనుకో ఎయిర్ ఇండియా ఉంటే బాగుండేది, ఎప్పుడు ఆయన అమెరికన్ తిరిగి వస్తున్నారు కదా అంటే ఇక్కడ హైదరాబాద్ హ్యాంగర్ లో ఒకే ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉంది, ఆ ఫ్లైట్ ఇక్కడ ఉండాల్సింది కాదని అది ఎక్కడో ఢిల్లీలో ఎక్కడో ఉండాలి, మా కోసం సినిమా కోసం అన్నట్టు హ్యాంగర్ లో ఉంది. వెంటనే మేము పర్మిషన్స్ కి అప్లై చేసాం, ఇచ్చారు ఇమ్మీడియట్ గా. అన్ని అసలు అన్ని ఫెల్ ఇన్ ప్లేసెస్ మాట అన్ని చెప్పినట్టు ఈ సినిమాకి వాడు కూడా అదృశ్య రూపంలో తల్లిదండ్రులు. ఆడియో లాంచ్ కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయనతో ఉన్న రిలేషన్షిప్ ని ఆ ఎమోషనల్ బాండ్ ని బాగా ఎక్స్ప్రెస్ చేశారు. సో అక్కడే అర్థం అవుతుంది ఆయన గ్రేట్ఫుల్నెస్. అది హిస్ ఇన్ఫ్లుయెన్స్ హీ హాస్ ఇన్ఫ్లుయెన్స్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. ఈ రోజు చాలా మంది ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకున్నారు, ఒక గ్రేట్ పర్సనాలిటీగా తీసుకుంటారు. ఎవ్రీవన్ టేక్స్ ఒక్కొక్క ఇదండి, కొంతమంది పంక్చువాలిటీ తీసుకుంటారు, కొంతమంది డెడికేషన్ తీసుకుంటారు, కొంతమంది కమిట్మెంట్ తీసుకుంటారు. So there are so many aspects of such all a great qualities man. in one human being. So ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చింది పిక్ చేసుకుంటారు, మనకు నచ్చింది మనకు ఒక్కొక్కరికి పిక్ చేసుకుంటారు. సో బట్ హీ హ్యాస్ సో మెనీ గుడ్ క్వాలిటీస్ విచ్ ఎవ్రీవన్ హ్యాస్ స్టార్టెడ్ అంటే మెయిన్ అన్ని క్యారెక్టర్స్ నిగర్వి ఆయన పని ఎప్పుడు వర్క్ అవ్వాలి, పని తప్పితే అదే ఈ సినిమాలో ఉన్నాయి చాలా కోణాలు ఆవిష్కరించాం, దాంట్లో కొన్ని ఉన్నాయి ఇంకా చాలా ఆవిష్కరించాలా, ఇంకా తీయాలంటే ఇంకా 5-6 భాగాలు తీయాలి ఆయన గురించి. చలపతిరావు గారు అదేదో దారివేర సూర్యకాంత సినిమాలో వెళ్ళి ఆయన 3-4 వేషాలు వేసాడు. అందులో ఆయన ఒక రాధయుడు వేసాడు, ఆయన ఇంద్రుడు వేసాడు, జరాసంధుడు వేసాడు, ఇంకొక క్యారెక్టర్ ఇది ఇంకొక క్యారెక్టర్ కూడా లాస్ట్ క్యారెక్టర్ కూడా రెడీ అవ్వమని చెప్తే నా దగ్గర కొంచెం చదువుకుండేవాడు, వెళ్ళి మన బొంగము తీసుకుంటాడు ఏం చలపతి ఏంటి అలా ఉన్నావు అంటే కన్నబిడ్డలాగా చూసుకునేవాడు ఆయన. ఒకళ్ళిద్దరు కొందరు బాగా అన్యోన్యంగా ఉండేవారు. ఏంటని అడిగితే ఏంటంటే జనం అదోలు అనుకున్నారా, ఇప్పటికి 3 వేషాలు వేసాను, ఇంకొక వేషం వేయమంటారు, జనం గుర్తుపెట్టరా అది అంటే పిచ్చోడా, కొన్ని మారుమూల గ్రామాల్లో ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియదు, నిన్నెవరు గుర్తుపడతారు ఎడో అన్నారు. అందుకే దానికి సమాధానం సమయస్ఫూర్తి ఆయన చెప్పిన దానికి ఇక మళ్ళీ తిరుగు ఎదురు మాట్లాడడానికి నెవర్ యూస్ టు గివ్ ఏ ఛాన్స్. ఇట్ వాస్ వెరీ స్పాంటేనియస్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హిజ్ వర్క్. నేను చేస్తుంది అంటే సంకల్ప బలీయ ఉంటాం, దాని మీద ఎక్కువ ఆయనకి ఆయన విల్ పవర్. అండ్ వన్ మోర్ ఆస్పెక్ట్ విచ్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ హియరింగ్ ద స్క్రిప్ట్ అండి, తాతగారు నిజంగా నేను కూడా నాకు ఎప్పుడు తెలియలేదు లైక్ ఆయన ఏ మూమెంట్ లో హీ టుక్ అ డెసిషన్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్ విత్ ద నెక్స్ట్ మేజర్ స్టెప్ ఇన్ హిస్ లైఫ్. అది ట్రైలర్ లో ఉంది కదా. అండ్ దిస్ ఫిల్మ్ షోస్ దట్ అంటే ఒక మనిషి ఏదో మన జీవితంలో సంపాదించాం తిరిగిద్దాం అని కాదు, బట్ హీ హ్యాడ్ దట్ బేసిక్ సెన్స్ ఇన్ హిమ్, లైక్ బేసిక్ హ్యూమన్ ఎమోషన్ ఆయన ఎప్పటి నుంచి ఉంది ఎలా ఉంది అనేది మీకు ఈ సినిమాలో తెలుసుకుంటామండి. నేను స్టోరీ విన్నప్పుడు చెప్తాను కదా, నిజం చెప్తాను కదండి, ఇట్స్ వాస్ లైక్ డిఫరెంట్ రామారావు గారు విచ్ హావ్ బీన్ సీయింగ్. మా తాతగారు నేను ఇంకొక కోణం నుంచి నేను చూశాను, ఇలా ఉందా, ఇది ఇలా కూడా ఉందా. దట్ విల్ బి ద ఐ థింక్ దట్ విల్ బి ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైక్
దిస్ ఫిల్మ్? మీ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మీ స్టైల్ కానివ్వండి, లేదా ఎన్టీ రామారావు గారి స్టైల్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మీ పర్సనాలిటీస్ కూడా డిఫరెంట్ అన్నమాట. సో ఎవరు కాపీ చేయలేరు. యూ బోత్ ఆర్ ఇర్రీప్లేసబుల్. సో మీ నాన్నగారిది మీరు చేసేటప్పుడు మీకు ఎలా ఉండింది? ఏమైనా చేంజెస్ చేశారా? వర్క్, హోంవర్క్ లాంటిది అలా చేశారా? సో ఇట్స్ ఇన్ బ్లడ్. నేను అదే చెప్పాను కూడా మా ఆడియో లాంచింగ్ లో కూడా, ట్రైలర్ లాంచింగ్ లో కూడా, బికాస్ దిస్ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ రోల్ ఐ కుడ్ ప్లే. అంటే మోస్ట్ ఛాలెంజింగ్, బట్ వెరీ అదేంటంటే ఇట్ ఇస్ ఇన్ ద బ్లడ్. ఇంకోటి ఆయన సినిమాలు చూస్తూ పెరిగా నేను. అండ్ అన్నట్టు ఆయన నాకు నాన్నే కాదు, నాకు గురువు, దైవం, మా నా మెంటర్ అంతా కూడా ఆయనే. కాబట్టి నేనేం హోంవర్క్ చేయలేదు దాని గురించి, నథింగ్, ఎవర్. సో ఏ ఒక్క రోల్ ప్లే అక్కడ ఎన్టీఆర్, అక్కడ మీకు బాలకృష్ణ కనిపించడం, ఇక్కడ దిగిపోయారు. ఇక్కడ ఒక పర్సనల్ థింగ్ చెప్పాలండి బాబాయ్ గురించి. నేను చూసింది ఇది అని చెప్పట్లేదు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది 2002లో. అప్పటి నుంచి చూసేవాళ్ళండి. అప్పటి నుంచి లైక్ మోడర్న్ కార్స్ హావ్ బీన్ కమింగ్ డౌన్ అండ్ అందరూ వి వర్ రెడీ టు హియర్ టు గ్రేట్ మ్యూజిక్ అండ్ స్టఫ్. అప్పటికి కూడా బాబాయ్ గారు యూస్ టు హ్యావ్ అ స్మాల్ వాక్మెన్ విత్ హెడ్ ఫోన్స్ ఆన్. సో కార్లో వెళ్తున్నప్పుడు ఆన్ ద స్పీకర్ ఏం ప్లే అయ్యేవంటే ఉట్టి తాతగారు పద్యాలు, అంటే తాతగారు సినిమాలో ఆయన మాట్లాడే డైలాగ్స్, దేవర్ క్యాసెట్స్. తాతగారు డైలాగ్స్ అన్ని ఇంటికి వెళ్తే ఏం చూస్తారు అంటే ఇయ్యే. నాకు బాగా గుర్తుంటే నేను 1990s అరౌండ్ దాట్ నా ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కి నేను చెన్నై వచ్చానండి అన్నా యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయడానికి. బాబాయ్ గారు అప్పుడు పెద్దనే సినిమా అప్పుడు డిస్కషన్ జరుగుతుంది మన బ్యానర్ లో, అగైన్ రామకృష్ణ హార్టికల్చర్ లో సినిమా చేయాలి. అందరూ ఉన్నారు. వెళ్తే ఫస్ట్ నేను లోపలికి వెళ్ళిన లోపల చూస్తుంటే కృష్ణ లోపల కూర్చొని మాయాబజార్ సినిమా చూస్తాను, అలా హ్యాపీ కూర్చొని చూస్తాను. ఇట్ వాజ్ సండే ఆఫ్టర్నూన్, హ్యాపీ వాజ్ ఫీలింగ్ గుడ్, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ వాచింగ్ దట్. సో ఈయన నిద్ర, నాకు తెలిసి బాబాయ్, నేను చూసిన బాబాయ్ దగ్గర నుంచి నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎంతసేపటికి ఆయన స్మరణ ఉంటే వాళ్ళ నాన్నగారు. అంటే కొత్త కారు కొన్నాం అనుకోండి, అబ్బా మ్యూజిక్ సిస్టమ్ బాగుంది, కొత్త వేరే న్యూ లేటెస్ట్ డాల్బీ డిజిటల్ రికార్డ్ అయిన ప్లే చేద్దామా? నో, అవన్నీ కుదరవు. ఆ తాన పాటలే అయ్యే ప్లే అవ్వాలి, నేను అయ్యే వినాలి. సో హీ వాజ్ ఆల్వేస్ లైక్ దాట్. నాన్నగారు కూడా ఉంటుండేవారు. అంటే నిర్మాతల సంక్షేమం, వాళ్ళు బాగుండాలి. ఎవరు వచ్చినా నిర్మాతలు ముందు అడిగారు, మీకు ఇల్లు ఉందా? లేదంటే ఓకే, ముందు బిజినెస్ అవుతుందిగా కొంచెం, ఇల్లు కొనుక్కున్నాకే సినిమా మొదలు అనేవారు. లింక్ ఏంటంటే సార్ అక్కడికి ఊటీ వెళ్దాం, లేకపోతే ఏదైనా కొడైకెనాల్ అక్కడికి వెళ్ళి మంచి పాటలు తీద్దాం, అది ఏమొక్కలే గోడ ముందు పెట్టి తీయండి ఇంటి గారిని చూస్తారు జనం. అంటే ప్రజల మీద అంత విశ్వాసం, నమ్మకం ఆయనకి. ఆయన మ్యాగ్నానిటీ, ఆయనకున్న ఆరో మీద ఆయనకి అంత కాన్ఫిడెన్స్. విద్యా బాలన్ గారు మీ మదర్ రోల్ ఎంత వరకు ఫుల్ఫిల్ చేయగలిగారు, ఎలా చేయగలిగారు, ఆ జర్నీ గురించి కొన్ని చెప్పండి. అంటే అంత క్షణాల్లో అయిపోయింది అన్ని. నేను అన్నట్టు ఎవ్రీథింగ్ ఫెల్ ఇంటూ పీసెస్. అన్ని అనుకున్నాయి జరిగినాయి సినిమాకి. అనుకున్న వారు, కావాలనుకున్న వారందరూ దొరికారు. అలా ప్రతి అన్నయ్య క్యారెక్టర్, కృష్ణాని క్యారెక్టర్, కళ్యాణ్ గారు కూడా చేయడం, బాబు చేయడం, నో వన్ ఎల్స్. బికాస్ అన్నయ్య ఆరో కూడా అటువంటిది. ఆరో వాజ్ అంటే కనబడితేనే మనిషికి వచ్చి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం, ఒక భయం, ఒక భక్తి. నాన్నగారికి ఎలా ఉండేదో అన్నయ్య కూడా అలాగే ఉండేది. మేము కూడా భయపడే ఉన్నాం, అన్నయ్య చాలా భయపడి. నా బాగా గుర్తు వస్తా, నేను అన్నయ్య ఆయన అనుకుంటా, మా అన్నయ్య ఊరేళ్ళప్పుడు తాతగారు అడిగారు, తమ్ముడు ఎక్కడ అని. ఆయన అడిగాడు, అన్నయ్య ఎక్కడ, నేను అడిగాను. పొలంలో ఉన్నాను అంటే, సరే మేము ఇద్దరు కలిసి పొలం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళాం. కరెక్ట్గా బయటకు వస్తాను, మంచి పంచగించి వేసుకుని తలపాగా కట్టుకుని కర్ర పట్టుకుని బయటకు వస్తున్నాను. అన్నయ్య మీద తమ్ముడు అని, అన్నయ్య బాగున్నారా నేను ఇప్పుడు సరేంటని అడిగాడు ఆయన. తర్వాత మన పొలం ఎలా ఉందని అడిగాడు మా అన్నయ్య. ఇంత కర్ర పెట్టి కొట్టాడు, పెట్టి పటాపటా కొట్టుకుంటే ఇంటి దాకా పారిపోయి తాత వెనక్కి వెళ్ళిపోయి దాక్కుని, హరి ఆగు అన్నాను. మా తాత ఏంటి ఏమైంది అన్నాను. ఏంటి కుప్పలు ఉంచారా, లేకపోతే కోత కోసారా, ఏంటి వీళ్ళు మన పొలం అంటారండి, ఇక్కడ కష్టపడి పనిచేసేది నువ్వు నేను, వీళ్ళకేం అధికారం ఉంది. అప్పుడు అన్నయ్య తాత కూడా వెనకేసి కూర్చారు, మనవండి అవునరా ఏంట్రా మీరు ఎంత గొప్పలు చేశారా, అది చేశారా, ఇప్పుడు వచ్చి మన పొలంలో ఉన్నట్టారు. కష్టం అంటే ఏంటి, బాగా మొదటి నుంచి మనిషి బాగా పడడం మనిషి.
ఆయన అనుకున్నది సాధించే వరకు అది అంటే లాభ నష్టాలతో పేరు లేకుండా ముందుకు అడుగులేసే ధైర్యశాలి. నాకు బాగా గుర్తు, ఇద్దరు కలిసి చేసి రామ్ రహీం, ఆయన రహీం నేను రామ్. అప్పుడు మా మేనమామ సినిమాని రుక్మాంగరావు గారిని మా అమ్మగారి బ్రదరు ఇప్పుడు ఉన్నారే మన దీనికి స్టేజ్ ఫంక్షన్ ఆయన వెళ్ళి వాళ్ళ అక్కగారిని మరి రికమెండేషన్ కావాలి వెళ్ళి అడిగితే అమ్మగారు వెళ్ళి అడగగానే ఇట్లా దాన్ని పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాడు తమ్ముడు అంటే ఇంకా వెనక ముందు ఆలోచించలేదు ఆయన. లేకపోతే నేను బయట సినిమా చేయాలని ఆయనకి ఇష్టం లేదు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, అది అయిన తర్వాత ఓకే సరే వాడు షైన్ అయితే అవుతాడు అంతే తప్పితే నన్ను నా పిక్చర్ హిట్లకి నన్ను కౌరించుకోలేదైనా ఫ్లాప్ అయిన దానికి వస్తుంటే పోతుంటే కూడా ఇప్పుడు చెప్పలేదు నాకు. ఇలా ఎవరి మమ్మల్ని ఒక సుశిక్షితులైన సైనికులకనే చూశాడు ఆయన ఇప్పుడు. కాబట్టి ఇన్ని జయాపజయాలు దేవదినాలు స్పర్ధే వర్ధతే విద్య పుట్టిలేంది. ఇప్పుడు సినిమాలు ఆడచుకొని సినిమాలు ఆడకపోవచ్చు, ఆడకపోతే ధైర్యపడటం కానీ లేకపోతే బ్రహ్మాండంగా ఆడితే దాన్ని పొంగిపోవడం కానీ ఇప్పటికీ లేదు నాకు. సో అలా అన్నయ్య నేను అదే అమ్మగారు వెళ్ళి అడగడం ఆయన వెంటనే వెనక ముందు ఆలోచించాలి ఓకే అన్నారు. అంటే ఆవిడ అడిగింది తింటూ ఉండే డైలాగ్స్ బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది. ఏం తారకాను మీకోసం ఎప్పుడు ఏం అడగవా అని బ్యూటిఫుల్ డైలాగ్ సినిమాలు చూస్తారు, అద్భుతమైన డైలాగ్ అడిగింది. ఎప్పుడేం అడిగేది కదండి. మా తమ్ముడు సినిమా ఇద్దాం అనుకుంటున్నాండి హరిని పాలనుకుంటాను కానీ ఓకే అనేసారు వెంటనే. రామ్ రహీం పిఎస్ సుబ్బారావు డైరెక్షన్లో ఎవరైతే నాన్నగారిని పరిచయం చేశారు ఇండస్ట్రీకి, ఎల్లి ప్రసాద్ గారు పరిచయం చేశారు. ఫస్ట్ పుట్టు పెట్టింది పల్లెటూరు పిల్లలు. పిక్చర్స్ రిలీజ్ అయిందేమో మన దేశం, కొంచెం అనుభవం అవుతుంది, కెమెరా అంటే అలవాటు అవుతుందని ముందు మన దేశంలో చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. తర్వాత పల్లెటూరు పిల్లలు రిలీజ్ అయింది కానీ ఫస్ట్ పిక్చర్ పల్లెటూరు పిల్లలు. అది నాన్నగారు నాగేశ్వరరావు చాలా టైం పట్టింది. బిజాపూర్ జమీందారు గారు ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు సినిమా తీయడం, సుబ్బారావు గారు అలా. సో ఆయన డైరెక్షన్లో ఇద్దరు కలిసి చేయడం అదొక అద్భుతమైన మధుర స్మృతి అన్నయ్య గారితో. తర్వాత అన్నదమ్ముల అనుబంధం అది కూడా అలా జరిగింది. అన్ని కాకతీయ యాదృచ్ఛికము, కోయిన్సిడెంటల్ అది యాదృచ్ఛికము. పీతాంబరం గారు నాన్నగారు ఎంజిఆర్ గారు పర్సనల్ మేకప్. ఇప్పుడు వాసు డైరెక్టర్ గారు ఉన్నారు, పి వాసు చంద్రబాబు గారు డైరెక్ట్ చేశాడు నాతో కూడా. ఆయన ఫస్ట్ పిక్చర్ నాతోనే సాహసమే జీవితం. ఆయన భారతి వాసు ఇద్దరు ఇప్పుడు సపరేట్ అయిపోయి ఇద్దరు. ఆయన యాక్టర్ గారు సెటిల్ అయ్యాడు, భారతి వాసు ఏమో డైరెక్టర్. సో మా అన్నదమ్ముల అనుబంధం నుంచి కూడా అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్. సరే ఆ పిక్చర్ కూడా అన్నదమ్ముల అనుబంధం కూడా పీతాంబరం గారు వెళ్ళాడు కదా బాబుని పెట్టి యాదవ్కి ద్వారా ఆఖరి క్యారెక్టర్ బాబు బాలకృష్ణ అయితే బాగుంటాడు. ఓకే అండి సార్ అంటే వెనక ముందు ఆలోచించాలి ఏవైతే ఆయన నా కోసం ప్లాన్ చేసి పెట్టుకున్నారు. అదే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత వాటిని ఫ్రీలాన్సర్ చేద్దాం అని ఏదైతే ఆయన ఉందో ఆయనకి ఐడియా. ఈ రెండు విషయాల్లో మాత్రం ఆయన నెవర్ అటు పీతాంబరం గారు అటు అమ్మగారు ఇటు పీతాంబరం గారు ఇద్దరికి అన్నదమ్ముల షూటింగ్ అప్పుడు కూడా అరణ్య ఉండేవారు అంతా కూడా. అరణ్య యాక్ట్ చేయాలి ఆ సినిమాలో అన్నయ్య. నాన్నగారు రెండో అన్నయ్యేమో మురళీమోహన్ గారు, నేను లాస్ట్ బ్రదర్. ఎప్పుడు కూడా అరణ్య పంపేవారు నాకు కూడా తమ్ముడుతూ హరి పిల్లలు. ఇప్పుడే కదా ఇంకా అప్పుడే జూనియర్ కాలేజ్లో ఉన్నాను. సో విద్యాబాలన్ గారు మీ మదర్ రోల్ ప్లే చేశారు. సో ఆవిడ ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలిగారు, వాళ్ళ జర్నీ ఎలా ఉండింది అది కొంచెం చెప్పండి. షీస్ అ గ్రేట్ యాక్ట్రెస్ ఆల్రెడీ. ఎన్నో నేషనల్ అవార్డ్స్, పద్మశ్రీ. అవును. అండ్ సినిమా కూడా ఎటువంటి సంబంధం లేకుండా అటు మాసు ఇటు క్లాసు అటు పిక్చర్ పిక్చర్ అట్లా ఇలాంటి బోల్డెన్ సినిమాలు రకరకాల జానర్స్ సినిమా చేసింది ఆవిడ. కాబట్టి ఆవిడ కూడా మేము ఎక్కువ షీ డిడ్ ఆల్సో రీసెర్చ్ ఇన్ సెన్స్ ఆ ఫోటోస్ అన్ని ఆ విలేజ్ లుక్ బాగా సెట్ అయిన ఉండే. The look is very fascinating. చాలా సెలెక్టెడ్ మూవీస్ చేస్తున్నారు. అవును, సెలెక్టివ్ మూవీ. అలాగే ఈ మంచి తెలుగులో మొదటి సినిమా ఆవిడకి మొదటి సినిమా. ఆవిడ చాలా వెళ్ళి అడగగానే కూడా ముందు అసలు రామారావు గారు అంటే ఏంటి అంటే తెలుసు. నేను ఇప్పుడు ఈ సినిమా ఎందుకు చేస్తున్నాను, ఇది ఒక తెలుగు జాతికే కాదు తెలుగు వాళ్ళకే కాదు
ఇది మొత్తం భారతీయులందరూ కూడా ఇది హిందీలో డబ్ చేస్తున్నాను సినిమాను కూడా. ఎవ్రీవన్ షుడ్ నో వాట్ ఈస్ ఎన్టీఆర్. సో అలా ఆవిడ కూడా ఎంతో రీసెర్చ్ చేసి ఆ ఫోటోలు ఇవన్నీ కూడా ఇక్కడ సైట్స్లో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి అసలు ఆవిడ ఎలా ఉండేది ఏమిటి ఇవన్నీ కూడా బాగా చేసి అండ్ ఆవిడకి పెద్ద ఎక్కువ అంటే ఆర్టిస్ట్ అంటే నేను చెప్తుంటాను ఇప్పుడు లైక్ ఇట్స్ నాట్ జస్ట్ క్రైమ్ షౌటింగ్ ఆర్ గివింగ్ ఎ సాటిస్ఫైయింగ్ లాఫ్. Acting is something which you enter into others' spirit, whose experiences you haven't experienced. ఆ అనుభవాలు వాళ్ళు అనుభవించిన ఆత్మ అనుభవాలు మనకు తెలుసు మనకు తెలియదు మనం వాటిని అనుభవించలేదు బట్ అవి వీఆర్ పోర్ట్రేయింగ్ దట్. సో అలా అండ్ ఇట్ వాస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ బికాస్ వన్ డైరెక్టర్ క్రిష్ ఒక పక్క సో ఒక పక్క నేను నా తల్లి బిడ్డను ఇద్దరం కలిసి జస్ట్ 1-2 రోజులు జస్ట్ టు గెట్ హర్ అకస్టమ్ టు ద యూనిట్. ఒక ఫ్యామిలీ ఎప్పుడు యూనిట్ ని ఒక ఫ్యామిలీగా భావిస్తాం ఎందుకంటే ప్రతి వాడి ఒక ఇన్వాల్వ్మెంట్. పొద్దున్న లేచి మాకు టీలు ఇచ్చే బాయ్ నుంచి కూడా మొత్తం యూనిట్ ని ఒక చోటుకి స్పాట్ కి చేర్చే కార్ డ్రైవర్ నుంచి ఆర్ వన్ ఫ్యామిలీ. సో వి మేడ్ హర్ కంఫర్ట్ టు ఫీల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆడుకుంది క్యారెక్టర్ అంతే. దాని తర్వాత కృషి గారు పెద్ద చెప్పాల్సిన అడ్వైజెస్ ఏమీ లేవు నేను చెప్పాల్సినవి ఏమీ లేవు విడిపోయింది ఆ క్యారెక్టర్లోకి ఆవిడ. దట్ రోల్ ఇస్ వెరీ కనెక్టింగ్. సో కళ్యాణ్ గారు నేను హరికృష్ణ గారు మీ నాన్నగారు ఒక రైట్ హ్యాండ్ ఎన్టీ రామారావు గారికి మీ తాతయ్య గారికి ఒక రైట్ హ్యాండ్ అని విన్నాను. సో డిడ్ యూ ఫైండ్ ఎనీ స్ట్రాంగెస్ట్ క్వాలిటీ ఇన్ హిమ్ which you get inspired and which you get in your personal life? మా నాన్నగారి దగ్గర నుంచి మేజర్గా ఎప్పుడు తీసుకునే క్వాలిటీ ఒకటి హీస్ ద మ్యాన్ హూస్ లైక్ ఫ్యామిలీ కోసం ఎక్కువ ఉన్నాడండి ఆయన. ఎప్పుడు ఫ్యామిలీ ఫాదర్ ఇప్పుడు ఫ్యామిలీ మాకు ఎప్పుడు చెప్పినా ఆయన ఫ్యామిలీ గురించి చెప్పేవాడు ఆయన. హీ నెవర్ థాట్ అస్ అబౌట్ మనీ. మమ్మల్ని మేము హోటల్కి వెళ్తాం కానీ ఎందుకు వస్తున్నారు హోటల్కి మీకేం సంబంధం ఇక్కడ రావడానికి అనేవారు. సో హీ వాజ్ ఆల్వేస్ టెలింగ్ స్టోరీస్ అబౌట్ హిస్ dad and in a relationship with his family members. He was very strong personality towards his family. He was a very close-knitted person. And so that is one thing which I've been brought up like that. So I'm also a very strong family person. Like family and chaala ishtam. Eppudu family pilisindane I'll be the first person to stand there. Pani chesana maatladana next but I'll be there. I'll కూర్చొని నుంచుంటా నాకు చాలా ఇష్టం. ఆయనకి చాలా ఇష్టం అండి. అంటే పల్లెటూరులో పెరగడం మూలంగా ఏమో నాకు తెలియదండి. అది అందరిట్లో కనిపిస్తుంది యాక్చువల్లీ. ఆయనకి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం అండి. మీరు నమ్మరు till my dad passed away we were all still కలిసి ఉండేవాళ్ళం. we never separated off. He never likes that. ఆయన తాతగారు కూడా యాక్చువల్లీ ఇష్టం లేదని అంటారు. సో ఈయనకి కూడా అసలు ఇష్టం ఉండదు. ఆయన ఉమ్మడి కుటుంబం కూడా ఇష్టం. ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ద బేసిక్ థింగ్ అంటే ఆయన దగ్గర నేను బాగా నేర్చుకుంది ఏంటంటే అంటే ముక్కుసూటిగా ఉండమంటారు బట్ ఐ డోంట్ నో బట్ ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ దాట్ బట్ ఐ థాట్ ఐల్ ట్రై టు గెట్ దట్ క్వాలిటీ ఇన్ మీ. సో ఫస్ట్ మీరు ట్రైలర్ చూడగానే మీరు కనిపించారు లైక్ యాజ్ యువర్ ఫాదర్. సో హౌ డిడ్ యూ ఫెల్ట్? ట్రైలర్ చూసేదాకా కాదండి. ఫస్ట్ షాట్ జరిగినప్పుడు నేను కెమెరా వైపు వెళ్ళను. జనరల్గా కెమెరా వైపు నేను వెళ్ళండి. డైరెక్టర్ గారు నమ్మినప్పుడు డైరెక్టర్ గారు డిసైడ్ అండి. సో ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఇస్ హియర్ Jan 9th. సో మీరు అందరు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ట్రైలర్ చూసి మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ I hope we all reach your expectations. Thanks to Balakrishna sir and Kalyan Ram sir for spending their time and letting us know all the things and their journey. Thanks to you too for thank you for joining being a part of the film. Pleasure is all mine. Character. So we all are blessed to do those roles. We have been chosen to do those very roles. Happy, very and blessed. I think this will give us more. We don't say that this is the end. Give us more inspiration to us and to the audience. జనానికి ఎవరైతే ఇప్పుడు ఈ నాన్నగారు ఎటువంటి ప్రయత్నం చేసినా వాటిని ఆశీర్వదించి వాళ్ళు ఎలా వాటినన్నిటికీ విజయబాటు అలాగే ఈ సినిమా కూడా ఇంకా ముందు సినిమాలకి జరగాలని ద్వారా కోరుకుంటున్నాను. Jan 9th సినిమా రిలీజ్ అవుతుందండి. సో ఇట్ విల్ బి ద న్యూ బిగినింగ్. Jan 9th mainly because
జాన్ 9th 1983లో 83 జనవరి 9న ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే. సో వాటికి తిథి వార నక్షత్రాలు ఏం చూసుకోవాలి మనకుంటే ముహూర్తాలు ఏం పట్టించుకోవాలి. మాకు కొబ్బరికాయ కొట్టిన రోజే ఈ సినిమా ఏంటో తెలిసిపోయింది. మాకు జరుగుతున్నప్పుడు తెలిసింది మాకు ఏంటో. మీకు ఆలోచన వచ్చినప్పుడే జరిగిపోయింది బాబాయ్. ఇక 9th ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు డన్, ఆ రోజు రిలీజ్ చేశారు. ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూట్ టు ఎన్టీఆర్ దట్ డే, ఆల్సో స్పెషల్ డే ఇన్ హిస్ లైఫ్. థింగ్స్ ఆర్ డిస్టైన్డ్. మా సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు జాన్ 9th మీ ముందుకు వస్తుందండి. సో డెఫినెట్గా మీరు ఒక గొప్ప వ్యక్తి, ఒక అద్భుతమైన ఒక సినిమా చూడబోతున్నారు. చూసి ఎంజాయ్ చేయండి.